ఎలాంటి పుస్తకాలను ఎంచుకున్నాను, ఏమి కొనుక్కున్నాను, అసలు చదవటం వల్ల ప్రయోజనాలు ఏంటి మొదలైనటువంటి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. మొదటగా నేను మొన్న బుక్ ఫెయిర్కి వెళ్ళినప్పుడు హైదరాబాద్లో జరిగినటువంటి 38వ బుక్ ఫెయిర్ జరిగింది కదా, అక్కడ నేను కొనుక్కున్నటువంటి పుస్తకాలు ఏంటి అని కనుక చూస్తే నెమ్మి నీలం అనేటువంటి పుస్తకం కొన్నానండి. చూడాలి మరి ఎలా ఉంటుందో. ముందు మాటలు చూస్తూ దీంట్లో ఉన్నటువంటి టాపిక్ని ఆధారంగా చేసుకొని నెమ్మి నీలం అనేటువంటి పుస్తకాన్ని కొనుక్కున్నాను. చూద్దాం, ఇది చదివిన తర్వాత రివ్యూ కూడా మీకు ఖచ్చితంగా అందజేస్తాను. అలాగే యండమూరి వీరేంద్రనాథ్ గారిది అతడే ఆమె సైన్యం అనేటువంటి నవలను తీసుకున్నాను. నవలలకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చానండి నేను. చలం సాహిత్యానికి, ఎద్దనపూడి సులోచనారాణి గారి సాహిత్యానికి, అలాగే యండమూరి వీరేంద్రనాథ్ గారి సాహిత్యానికి దానికి సంబంధించినటువంటి పుస్తకాలు ఎక్కువగా కొన్నాను. ఎందుకంటే నేను నవల రాస్తూ ఉన్నాను. రచయిత్రిగా కవిత్వానికి సంబంధించినటువంటి నా పుస్తకాన్ని, జీవన వీణ అనేటువంటి పుస్తకాన్ని అయితే రిలీజ్ చేశాను. కానీ కవిత్వం కన్నా నవల అయితే నేను చెప్పాలనుకునేటువంటి అంశాలని బాగా చెప్పగలుగుతానేమో అనేటువంటి నమ్మకంతో నవల రాయటం మొదలుపెట్టాను అనమాట. కాబట్టి నవలకు సంబంధించినటువంటి సాహిత్యం చదివితే నాకు బాగా ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో నా దగ్గర ఇంతకుముందు కీర్తి కిరీటాలు, ఎద్దనపూడి సులోచనారాణి గారివి, తర్వాత సూర్యదేవర రామ్మోహన్ గారివి దేవుడు వర్సెస్ మానవుడు వర్సెస్ దేవుడు అనేటువంటి పుస్తకం అయితే ఏమి, అంతర్ముఖం అనేటువంటిది యండమూరి వీరేంద్రనాథ్ గారిది అయితే ఏమి, చాలా పుస్తకాలు అయితే చదివాను. కానీ ఇంకా చలంగారి సాహిత్యం లోతుగా చదవాలనిపించింది. అందుకోసం అని చెప్పి నా దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి. కానీ నేను బుక్ ఫెయిర్లో కొనుక్కొచ్చినటువంటి పుస్తకాలు మాత్రమే మీకు చూపిస్తూ ఉన్నాను. యండమూరి వీరేంద్రనాథ్ గారిది అతడే ఆమె సైన్యం అనేటువంటి పుస్తకము, తర్వాత చాణక్యుల వారికి సంబంధించినటువంటి పుస్తకాలన్నా, వారు చెప్పేటువంటి మాటలన్నా నాకు చాలా ఇష్టం అండి. అందుకోసమని ఇంకొంచెం లోతుగా విశ్లేషణ చేయడం కోసం అని చెప్పి ఇది ఎస్పెషల్గా చాణక్యునికి సంబంధించినటువంటి వీడియో మీకు కూడా చేస్తాను. ఈ పుస్తకం చదివిన తర్వాత ఆర్థిక శాస్త్రానికి సంబంధించి ఎన్నో అమూల్యమైనటువంటి సలహాలు ఇస్తారనమాట. మనకి జీవితంలో ఉపయోగపడేటువంటి సలహాలు. మన సమయాన్ని ఎక్కడా కూడా మనం ఒక్కొక్క మెట్టు ఎదగడానికి ఉపయోగపడేలాగా ఉపయోగించుకోవాలి తప్ప సమయాన్ని వృధా చేస్తూ వెళ్తే మాత్రం మనము ఒక్కొక్క మెట్టు దిగుతున్నటువంటి వాళ్ళం అవుతామట. అందుకే ఈ చాణక్యుల వారి పుస్తకాలు చదివినటువంటి వాళ్ళు మరింత ప్రభావశీలుగా మారుతారు అని చెప్పి అనిపించింది. అందుకోసమని వీరి సాహిత్యాన్ని కూడా తీసుకున్నాను. ఇంకా రవిమంత్రి గారి వీడియోస్ మనం చూస్తూ ఉంటాము. అమ్మ డైరీలో కొన్ని పేజీలు అనేటువంటి పుస్తకము చాలాసార్లు మనం రీల్స్లో చూస్తూ ఉన్నామన్నమాట. ఈ పుస్తకం గురించి రవిమంత్రి గారి వీడియోస్ కూడా చేస్తూ ఉంటారు కదా. చూద్దాము ఎంత అద్భుతంగా ఉందో. నేటి కాలంలో ఒకప్పటి నవలాకారులతో పోలిస్తే ఇప్పటి నవలాకారులు ఎలా రాస్తున్నారు అనేటువంటిది పరిశీలిద్దామన్నట్టుగా రవిమంత్రి గారి పుస్తకం కూడా తీసుకొని వచ్చాను. ఆ తర్వాత ఎద్దనపూడి సులోచనారాణి గారికి సంబంధించినటువంటి మనోభిరామం అనేటువంటి పుస్తకాన్ని తీసుకున్నాను. ఇంకా అదే ఎద్దనపూడి సులోచనారాణి గారికి సంబంధించినటువంటిదే అభిజాత అనేటువంటి పుస్తకము. తర్వాత తాపి ధర్మారావు గారి సాహిత్యం అత్యద్భుతంగా ఉంటుందండి. వీరిది ఇనుప కచ్చడాలు అనేటువంటి పుస్తకం తీసుకున్నాను. వీరి సాహిత్యం అంటే నాకు చాలా ఇష్టం, తాపి ధర్మారావు గారిది. అందుకోసమని చూద్దాము అని చెప్పి వీరికి సంబంధించింది కూడా ఇనుప